निगमकल्पतरोर् गलितं फलं शुकमुखाद् अमृतद्रवसंयुतं पिबत भगवतं रसं मलयं मुहुरहो रसिक भुवि भवुक। వేదాలనే కల్పవృక్షానికి కాసిన నిండిన పండు ఈ శ్రీమద్భాగవతం. ఇది సుఖమహర్షి నోటి నుండి వెలువడటం వల్ల మరింత తీయని అమృతంలా మారింది. ఇది కేవలం చదువుకునే పుస్తకం కాదు, ప్రతి అక్షరంలోనూ భగవంతుని ప్రేమ అనే రసం నిండి ఉన్న అద్భుత కావ్యం. ఓ భక్తులారా, రసజ్ఞులారా, మోక్షం పొందే వరకు మాత్రమే కాదు, మోక్షం పొందిన తరువాత కూడా ఈ భాగవత అమృతాన్ని మాటి మాటికి తనివి తీరా గ్రోలండి. ఇది భూలోకంలో మనకు లభించిన అత్యున్నతమైన దైవిక ఫలం.